మన ఫోకస్ ఏంటి? చదువు, మందులు, సంపాదన, సాగునీరు, విచారణ మరియు చర్యలు తీసుకునే ప్రభుత్వంపై. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి లంచం రూపంలో 10,000 రూపాయలు ఇస్తున్నారు. పీపుల్ ఆఫ్ బీహార్, దే విల్ నాట్ రిపీట్ దిస్ గవర్నమెంట్ అగైన్. ప్రజలు ఉద్యోగాలు కోరుకుంటున్నారు, ప్రజలు ఉపాధి కోరుకుంటున్నారు. ఈ రోజు బీహార్ ప్రజలు మీరు ఏమి చేశారని లెక్క అడుగుతున్నారు. పీపుల్ దే బిలీవ్ ఈ తేజస్వి వస్తే తప్పకుండా ఉద్యోగం, ఉపాధి ఇస్తాడని. 5-6 సీట్ల తేడాతో మా ప్రభుత్వం ఏర్పడకుండా పోయింది. ఈసారి బీహార్ ప్రజలు ఈ అవకాశాన్ని వదులుకోరు. ఇప్పుడు బీహార్ ఎన్నికలను ఎదుర్కొనే స్థితిలో వాళ్ళు లేరు. లాలూజీ ఎప్పుడూ తలవంచలేదు, తన సిద్ధాంతాలతో రాజీ పడలేదు. లాలూజీయే తలవంచనప్పుడు లాలూజీ కొడుకు కూడా తలవంచదు. Thank you very much for joining us in a most hectic time of your life. One of the big issues that we've been studying, the key factor in elections in Bihar is women's vote. And traditionally, they tend to voting NDA. Or now they are on top of that. They already have a solid 7% lead amongst women, NDA. Now they have offered 3,000 రూపీస్ డౌన్. మీరు నెలకి అదనంగా 2,500 ఆఫర్ చేశారు. బట్ వన్ థింగ్ దట్ వీ విల్ హియర్, లెర్న్ ఫ్రమ్ అదర్ ఎలక్షన్స్, వెన్ దేర్ ఈస్ క్యాష్ ఇన్ హ్యాండ్, ఇట్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్. హౌ యూ రియల్లీ కౌంటరింగ్ దట్? బికాస్ ఇట్స్ అ హ్యూజ్ ప్లస్ ఫర్ దెమ్. లేదు, ఇటీవల రోజుల్లో మేము మహిళా బృందాలతో ఇంటరాక్ట్ అవుతున్నాం, ర్యాలీలు మరియు సెమినార్లు నిర్వహిస్తున్నాం, మరియు మా ప్రభుత్వం వస్తే మహిళా సాధికారత కోసం మేమేం చేయబోతున్నామో మా విజన్ను తెలియజేస్తున్నాం. మరియు మహిళలది ఒక పెద్ద ఓటు బ్యాంకు అని నాకు తెలుసు. మరియు అదే బీహార్ ఎన్నికలను నిర్ణయించేది, మరియు అది ఫలితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అది మనందరికీ తెలుసు. కానీ మా ప్రస్తుత ప్రభుత్వం మీరు చూస్తే జీవిక, అంగన్వాడీ గ్రూపులు ఇబ్బందుల్లో ఉన్నాయి. ప్రభుత్వం న్యాయం చేయడం లేదు. వాళ్లతో ఎంత పని చేయించుకుంటుందో, ఓవర్ టైం చేయించుకుంటుందో. గ్రామీణ ప్రాంతాలలో మీరు మమతా ఆశా వర్కర్లను చూసినా వాళ్లకు ఎంతైతే అందాలో, వాళ్ళ హక్కు ఎంతో అది వాళ్లకు దక్కడం లేదు. సో ఆఫ్టర్ ఇంటరాక్టింగ్ విత్ దెమ్ వాళ్ళు వాళ్ళ సమస్యలను కూడా చెబుతున్నారు. ఇప్పుడు నేను నమ్ముతున్నాను, మా ప్రభుత్వం వచ్చినప్పుడు మేము బేటీ యోజన మరియు మాయి యోజనను కూడా నడుపుతాము. మరియు ఇంతకుముందే నేను నా బెహన్ మ్యాన్ యోజనను ప్రకటించాను. అది రుణం కాదు. ప్రస్తుత ప్రభుత్వం ఇస్తున్నది వాళ్ళ థియరీ రుణమే. మరియు తర్వాత సెలెక్టివ్ ప్రజలకు 2 లక్షలు ఇస్తామన్నది అది బ్యాంక్ వాళ్ళకి ఇస్తుంది, ప్రభుత్వం కాదు. సో అదే తేడా. మేము ఆర్థిక న్యాయం చేస్తున్నాం. ద్రవ్యోల్బణం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వారికి ఒక మద్దతు లభించాలి. ఈ రోజుల్లో మహిళలు తమకు నచ్చిన చీర కొనుక్కోలేకపోతున్నారు, తమకు నచ్చినది బయటికి వెళ్ళి తినలేకపోతున్నారు. ఇంట్లో ఎవరైనా అనారోగ్యం పాలైతే ఇంటిటి బడ్జెట్ దెబ్బతింటుంది. గ్యాస్ నింపడానికి సిలిండర్ ఉంది, కానీ గ్యాస్ నింపడానికి మీకు 1,100-1,200 రూపాయలు అవుతుంది. కాబట్టి మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరియు మమా ప్రభుత్వం వస్తే మేం మాయి బెహన్ మాన్ యోజన తీసుకొస్తామని అందుకే చెప్తాం. నెలకు అది 2,500 ఉంటుంది, ఏడాదికి అది 30,000, మరియు 5 ఏళ్లలో అది 1,50,000 రూపాయలు అవుతుంది. అది వారికి మద్దతు కోసం, ఒక ఆర్థిక మద్దతు కోసం ఉంటుంది. ఎందుకంటే చిన్న పనుల కోసం. ఎందుకంటే మీరు బీహార్లో చూస్తే వలసల కారణంగా ఇంట్లో కేవలం మహిళలు, పిల్లలు మాత్రమే మిగిలిపోతారు. చాలా వరకు జెంట్స్, మగవాళ్ళు వేరే రాష్ట్రాలకు పనికి వెళ్ళిపోతారు. కాబట్టి ఇంటిని చూసుకోవడం, పిల్లల్ని చదివించడం, ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోతే
అన్ని మహిళలే చూసుకుంటారు. అందుకే మేము ఈ పథకాన్ని తీసుకొచ్చాం మరియు నాకు అనిపిస్తోంది వీఆర్ గెటింగ్ లాట్స్ ఆఫ్ సపోర్ట్. మరియు ఇందులో నా ఉద్దేశ్యం ప్రకారం మేము చాలా సంవత్సరాలుగా మేము దీనిపై పనిచేశాము మరియు జెన్యూన్ సమస్యలను మేము లేవలెత్తాము. ఉదాహరణకు ఇటీవల మేము ప్రకటించాము, జీవిక సీఎంలు అంటే దీదీలు, కమ్యూనిటీ మొబిలైజర్లు ఎవరైతే ఉన్నారో వారిని మేము పర్మనెంట్ చేస్తాము మరియు 30,000 రూపాయలు వారి నెలవారీ గౌరవ వేతనంగా ఉంచుతాము. వారి కోసం 5 లక్షల రూపాయల వరకు బీమా కూడా చేయిస్తామని మేము నిర్ణయించాం. మరియు సీఎంలు కాకుండా ఇతర దీదీల సమూహాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం వారితో రాత్రింబవళ్ళు పని చేయించుకుంటుందో వారికి నెలకు కనీసం 2,000 రూపాయలు అందాలి. దాంతోపాటుగా మమత మరియు ఆశా వర్కర్ల గౌరవ వేతనంలో కూడా మేం పెంపుదల చేయాలి. ఎందుకంటే చాలా కష్టపడి రోజంతా వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు, కానీ ఏమీ లభించదు. బట్ వెరీ క్విక్లీ మీ జేబులో 10,000 పడ్డాక మీకు తెలుసు ఇట్స్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్. మరియు ఈ హామీలన్నీ నాకు వస్తాయో రావో తెలియదు. మీరు నిజంగా దాన్ని సరిగ్గా ఎదుర్కోగలరా? ఎందుకంటే చేతిలో 10,000 ఉండటం దట్స్ ఓకే, బట్ మన ఫోకస్ ఏంటి? చదువు, మందులు, సంపాదన, సాగునీరు, విచారణ, చర్యలు తీసుకునే ప్రభుత్వం గురించి. ఈరోజు ఆ పిల్లలను చూడండి, ఆడపిల్లలైనా మగపిల్లలైనా. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే విద్యలో నాణ్యత అది చాలా దారుణంగా ఉంది. మీ పిల్లలకు అది అందడం లేదు. ఎవరైతే చదువుకుని డిగ్రీలు తీసుకున్నారో వారు యువతలో మహిళలైనా పురుషులైనా వారికి ఉద్యోగం లేదు. ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఉంటే ఈ 10,000 ఎన్ని రోజులు సరిపోతాయని మాకు అనిపిస్తుంది, అది కూడా అప్పుగా. ఇంకా ఈ 10,000 స్కీమ్ ఏదైతే ఉందో మీరు దీనితో వ్యాపారం మొదలు పెట్టగలరని గవర్నమెంట్ ఇస్తోంది. ఇప్పుడు ప్రణవ్ గారు మీరే చెప్పండి, 10,000తో ఏ మహిళ వ్యాపారాన్ని స్థాపించగలదు? అది ఖర్చు అవ్వాల్సిందే. మరి ఖర్చు అయితే మీరు ఆ అప్పును వడ్డీతో సహా తిరిగి చెల్లించాలి కూడా. మరి అది ఎలా సాధ్యమవుతుంది? కాబట్టి ప్రభుత్వం ఆడుతోంది, ఎందుకంటే వారు ఒత్తిడిలో ఉన్నారు. అందుకే వారు నా విజన్ను మోసం చేస్తున్నారు. మా అక్కా చెల్లెళ్ళ స్థానంలో ఈ కార్డు వీళ్ళు ఈ 10,000 పథకాన్ని తీసుకొచ్చారు. కానీ బీహార్ ప్రజలు సామాజికంగా రాజకీయంగా చాలా చైతన్యవంతులు. వారికి తెలుసు ఈ ప్రభుత్వం గత 20 ఏళ్ళుగా ఏమీ చేయడం లేదని. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి లంచం రూపంలో 10,000లో 10,000 రూపాయలు ఇస్తున్నారు. తేజ్ప్రీత్ గారు, మేము 2020లో మీ ప్రచారాన్ని చూశాము. దానితో పోలిస్తే ఈసారి మీ ప్రతీది షెడ్యూల్ కంటే వెనుకబడి ఎందుకు నడుస్తోంది? దీనికి బాధ్యులు ఎవరు? మీ టికెట్ల పంపిణీ కావచ్చు, మీ పొత్తులు కావచ్చు, మీ పేరు ప్రకటన కావచ్చు. దీనికి ఈ డీలుకు ఎవరు బాధ్యులు? మరి దీని పర్యవసానాలను ఎదుర్కోవలసి వస్తుందని మీకు అనిపిస్తోందా? అమర్నాథ్ గారు, ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. మీ అందరికీ తెలుసు పేరు విషయంలో ఎక్కడా ఎలాంటి గందరగోళం లేదని. అవును, సీట్ల పంపకాల విషయంలో వ్యూహాత్మకంగా 6-7 సీట్లలో మేము స్నేహపూర్వక పోరులో పోటీ చేస్తున్నాము. అది ఒక వ్యూహంలో భాగం. కానీ మరీ అంత ఆలస్యము ఏమీ కాలేదు. మా సీఎం అభ్యర్థి ప్రకటించబడ్డారు. అధికారికంగా మహాకూటమి భాగస్వాములందరూ కలిసి కూర్చుని ప్రకటించారు. ఇప్పటి వరకు అక్కడ నితీష్ గారి పేరు ప్రకటించబడలేదు. వాళ్ళు పెళ్లి కొడుకు లేకుండానే ప్రచారానికి వెళ్ళారు. అయితే మేము చెప్పేది ఏంటంటే, కొన్ని రోజుల క్రితం అమిత్ షా గారు ఒక ప్రకటన చేశారు. ఎన్నికల తర్వాత వారు నిర్ణయిస్తారని, ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారని, ఎన్డీఏ తదుపరి ముఖ్యమంత్రి లేదా ముఖ చిత్రం ఎవరవుతారని. దీని అర్థం వారికి నితీష్ కుమార్ గారు ఇష్టం లేదని. ఎన్డీఏలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. దీనికి ముందు జరిగిన ఎన్నికలన్నింటిలో సుశీల్ మోదీ గారి సమయం నుండి లేదా 2005 నుండి చూసుకున్నా, 2005 నుండి 25 నుండి
2020 వరకు నితీష్ కుమార్ గారి పేరు అధికారికంగా సీఎం అభ్యర్థిగా ప్రకటించబడింది. ఇంకా మేము ఒక్కసారి కూడా ఎన్డీఏ సమావేశంలో జీతన్ రామ్ మాంఝీ, చిరాగ్ పాస్వాన్ జీ, నితీష్ కుమార్ జీ లేదా బీజేపీ లేదా కుష్వాహా జీ అందరూ కలిసి కూర్చున్న సమావేశం మేము చూడలేదు. ఈసారి ఇలా ఎందుకు జరుగుతోంది? చూడండి, సమస్యలు ఎన్డీఏలోనే ఎక్కువగా కనిపిస్తాయి. అక్కడైతే చాలాసార్లు సీట్లు తీసుకుని వెనక్కి ఇవ్వడం, మళ్ళీ ఇవ్వడం, మార్చడం జరిగింది. మధ్యలో ఏవేవో వార్తలు వచ్చాయి. అయితే మా దృష్టి అంతగా అయితే వారు తమ పునఃసమీక్షను స్థిరపరచడంలో విజయవంతమయ్యారు. లేదు, అలా ఏమీ లేదు. చాలా చోట్ల మేము కూడా ప్రయత్నాలు చేశాం, చాలా చోట్ల విజయం కూడా సాధించాం, ముందు కూడా సాధిస్తాం. సరే, ఎన్నికలంటే రెబల్స్ ఉంటారు, కానీ సమయానికి వాళ్ళందరూ ఒప్పుకుంటారని మాకు పూర్తి నమ్మకం ఉంది. గత ఎన్నికల్లో కూడా రెబల్స్ చాలా ఎక్కువగా ఉన్నారు, కానీ అయినా మా ఓట్ల తేడా కేవలం 12,000 మాత్రమే. అంటే 5, 6, 7 సీట్ల వల్ల మా ప్రభుత్వం ఏర్పడకుండా ఆగిపోయింది. కాబట్టి దీనిపై మా దృష్టి ఉంది. ఇంకా ఈసారి నాకు అనిపిస్తుంది, మీరు సమస్యల గురించి మాట్లాడితే బీహార్లో అతిపెద్ద సమస్య నిరుద్యోగం. ప్రజలు ఉద్యోగాలు కోరుకుంటున్నారు, యోగాలు కోరుకుంటున్నారు, ఉపాధి కోరుకుంటున్నారు, ఫున్నారు, ఫ్యాక్టరీలు కోరుకుంటున్నారు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కోరుకుంటున్నారు, ఇక్కడ సెజజ్జులు కోరుకుంటున్నారు, ఐటీ పార్కులు కోరుకుంటున్నారు. ఇక్కడ మీరు చూస్తే టెక్నాలజీ అయినా, వ్యవసాయమైనా, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలైనా, ఇక్కడ షుగర్ మిల్లులు, జూట్ మిల్లులు తెరవాలని ప్రజలు కోరుకుంటున్నారు. కానీ ప్రధానమంత్రి గారు వస్తున్నారు, అమిత్ షా గారు వస్తున్నారు. వారి ప్రతి మాట, ప్రతి వాక్యాన్ని మీరు శ్రద్ధగా వింటే ఎక్కడ సానుకూల విషయాలు మాట్లాడరు. ఒక్క సానుకూల పదం ఉండదు. అన్నీ ప్రతికూల మాటలే ఉంటాయి. ఫలవంతమైన మాటలేవి వారు మాట్లాడరు. పనికిరాని విషయాలను వారు తీసుకొస్తారు. అందుకే బీహార్ ప్రజలు తెలివైన వారని, సానుకూల విషయాలు వింటారని, వారని సానుకూల విషయాలు వినాలని కోరుకుంటున్నారని మాకు అనిపిస్తుంది. మీరు 20 ఏళ్లలో ఏం చేశారు? రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉండి 11 ఏళ్ళు కేంద్రంలో ఉండి బీహార్కు ఏం లభించింది? మీరు బీహార్, గుజరాత్లను పోల్చి చూస్తే గుజరాత్కు ఎజీజర్ కూడా లభిస్తుంది, గుజరాత్కు ఫ్యాక్టరీలు కూడా లభిస్తాయి. కానీ విజయం మాత్రం వారికి బీహార్లో కావాలి. గుజరాత్లో ఇన్వెస్టర్ మీట్లు పెట్టడానికి వెళ్తారు, ప్రధానమంత్రి బీహార్కు ఎప్పుడూ రారు. మీరు చూడండి, కామన్వెల్త్ గేమ్స్ లాంటివి లేదా ఇతర గేమ్స్ ఏవైనా అక్కడ నిర్వహిస్తారు. మీ బాంబే నుండి గుజరాత్కు మార్చిన మీ సెమీ కండక్టర్ ఫ్యాక్టరీ అన్నీ గుజరాత్కే ఇస్తారు. బడ్జెట్ డబ్బులు, విద్య, ఆరోగ్యం కోసం ఎక్కువగా గుజరాత్కే ఇస్తారు. నిజానికి బీహార్ పెద్ద రాష్ట్రం, బీహార్ జనాభా ఎక్కువ, బీహార్ మీకు ఓటు వేస్తుంది. అయినా మీరు 11 ఏళ్లుగా బీహార్ ప్రజలను మోసం చేశారు. దేశంలోని ప్రతి 10వ వ్యక్తి బీహారీ. ఈ రోజు బీహార్ ప్రజలు మీరు ఏం చేశారని లెక్క అడుగుతున్నారు. నీతి ఆయోగ్ నివేదికలో చూస్తే బీహార్ అత్యంత పేద రాష్ట్రం. తలసరి ఆదాయం బీహార్లోనే అత్యంత తక్కువ, వలసలు అత్యధికం, నిరుద్యోగం అత్యధికం. ఇంకా మీరు ఇప్పుడు చూస్తే 2023 నాటి ఎన్సీఆర్బీ గణాంకాలు వచ్చాక బహుశా ఇప్పటికీ అప్డేట్ అవ్వలేదు. కానీ లేటెస్ట్ ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం క్రైమ్లో టాప్ 2 రాష్ట్రాలు యూపీ, బీహార్. దాదాపు వీరి 20 ఏళ్లలో 70,000 కంటే ఎక్కువ హత్యలు జరిగాయి. ఇప్పుడు 70,000 కోట్ల కుంభకోణం సిఐడి నివేదికలో బయటపడింది. చాలా మంది మంత్రులపై, డిప్యూటీ సీఎంపై ఆరోపణలు వచ్చాయి. కానీ ఎక్కడా ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, ఎక్కడా దాడులు జరగవు. కాబట్టి ప్రజలు చూస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. బీజేపీ నాయకులు కానీ లేదా మరెవరైనా ఎన్డీఏ నాయకులు కానీ వేదికపైకి వెళ్ళిన ప్రతిసారి జంగిల్ రాజ్ గురించే మాట్లాడతారు. మీరు దాన్ని ఎలా ఎదుర్కొంటారు? ఎందుకంటే ప్రతిసారి ఈ జంగిల్ రాజ్ అనే ట్యాగ్ ఒక రకంగా, ఒక విధంగా వాళ్ళు అంటించేశారు. దాన్ని మీరు ఎలా ఎదుర్కొంటారు?
ఇది కొత్త విషయమేమీ కాదు. 2005 అయినా, 10 అయినా, 15 అయినా, 20 అయినా, 25 అయినా వాళ్ళు ఒకే టేప్ రికార్డర్ను ప్లే చేస్తారు. వారి 20 ఏళ్ల పాలనకు లెక్క చెప్పడం లేదు. ఇప్పుడు మనం కూర్చున్న చోట ఇంటి బయట కాల్పులు జరిగాయి. ఇప్పటి వరకు వాడిని పట్టుకోలేదు. సీఎం ఇంటి బయట కాల్పులు జరిగాయి, వాడిని పట్టుకోలేదు. అత్యాచార బాధితురాలికి ఆసుపత్రిలో చోటు దొరకదు. 4 గంటల పాటు వేచి చూడాల్సి వస్తుంది. ఆమె చనిపోతుంది. అది జంగిల్ రాజ్ కాదు. హేమ్కాజీ హత్యకు గురవుతారు. వారి కుమారుడు 4 ఏళ్ల క్రితం హత్యకు గురయ్యాడు. నేరస్తులు పట్టుబడరు. బీహార్లో కాల్పులు జరగని, హత్యలు జరగని, అత్యాచారాలు జరగని, దందాలు జరగని, బ్యాంకు దోపిడీలు జరగని లేదా నగల దుకాణాలు దోచుకోబడని రోజు అంటూ లేదు. అలాంటి రోజంటూ లేదు. కానీ దాన్ని వాళ్ళు జంగిల్ రాజ్ అంటారు. సరే, ఆ విషయం మేము సానుకూల దృక్పథం ఉన్నవాళ్ళం. నేను కూడా 2 సార్లు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యాను. 17 నెలలు మరియు 18 నెలలు. మేము మా పని ఏమిటో చూపించాము. మేము అధికారంలో ఉన్నప్పుడు మహిళలు ఇంటి నుండి బయటకు రావడం మానేసేలాంటి సంఘటన ఏదీ జరగలేదు. లేదా అలాంటిదేదైనా ఇది ప్రచారం సరే వాళ్ళు చేసుకుంటారు, కానీ మీరు మీ పనితోనే వారికి సమాధానం ఇవ్వగలరు. కానీ మేము ఒక హామీ అయితే ఇవ్వగలం. శాంతి భద్రతల విషయంలో మా ప్రభుత్వం వస్తే ఎలాంటి రాజీ పడదు. తేజస్వి నీరా తప్పు చేసిన చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో బీహార్ ప్రజలు నిశ్చింతగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. మీకు కూడా తెలుసు, బీహార్కు పరిశ్రమలు రావాలంటే, ఫ్యాక్టరీలు రావాలంటే 2 విషయాలు చాలా ముఖ్యం. మొదటిది శాంతి భద్రతలు బాగుండాలి మరియు విద్యుత్ సరఫరా కూడా బాగుండాలి. కాబట్టి నా ప్రాథమిక దృష్టి శాంతి భద్రతల మీద ఖచ్చితంగా ఉంటుంది. విద్యుత్ సరఫరా ఉంటుంది. మా దగ్గర మూతపడిన చక్కెర మిల్లులు, జనుము మిల్లులు తిరిగి ప్రారంభం కావాలి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల వంటివి ప్రారంభం కావాలి. మఖానా ఉంది, అరటిపళ్ళు ఉంది, నీచి ఉంది, మామిడి ఉంది, మొక్కజొన్న ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి మా దగ్గర మీరు ఇందులో మంచి పని చేసి డైరీలో మంచి పని చేయొచ్చు, ఫిషరీస్లో మంచి పని చేయొచ్చు. దీనికి సంబంధించిన ఒక ప్రశ్న, ఏ ఇళ్లలో ఉద్యోగాలు లేవో, ప్రభుత్వ ఉద్యోగాలు లేవో మీరు 20 నెలల్లో ఇస్తామని చెప్పారు. ఈ 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడి నుండి వస్తాయి? ఇవి ఎక్కడున్నాయి? దీనికి సంబంధించిన లెక్క ఏమిటి మరియు ఇది ఎలా సాధ్యం? ఎందుకంటే నేను చెప్పాలంటే గతసారి కూడా మీరు 2020లో 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల గురించి మాట్లాడినప్పుడు అది నమ్మశక్యంగాను ఆచరణ సాధ్యంగాను లేదనిపించింది. ఇప్పుడు 10,000 మందికి ఇస్తున్నారు కదా, అది ఎక్కడి నుండి వస్తుందో ఎవరు అడగడం లేదు, ఎవరూ చెప్పడం లేదు. గతసారి కూడా మా బాబాయ్ అన్నారు, మీరు చెప్పినట్లుగా ఎక్కడి నుంచి తెస్తాడు అని. చూడండి, మేము కూడా నిపుణులతో మాట్లాడాము. మేము కూడా రాజకీయాల్లో సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాలి. మేము ప్రజలకు పనికిరాని అబద్ధపు వాగ్దానాలు చేయము. వయసు చిన్నదే కావచ్చు, కానీ మాట తప్పము. శాస్త్రీయంగా మేము చాలా మంది నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాతే ఈ విషయాలు చెప్పామంటే దానిపై నిలబడతాము, చేసి చూపిస్తాము. ఇది మా విజన్. ఉద్యోగం లేని ప్రతి కుటుంబానికి ఉద్యోగం రావాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఉంది. మీరు చూడండి, ఈ పూర్తి వివరాలు, ఈ ప్రణాళికను మేము ఎలా ఇస్తామో కొన్ని రోజుల్లో బీహార్ ప్రజల ముందు కూడా ఉంచుతాము. మేము ఎక్కడి నుండి ఇస్తామో చెబుతాము. దీనిపై కూడా త్వరలోనే కొన్ని రోజుల తర్వాత, ఛత్ పండుగ తర్వాత ఈ విషయాలన్నీ మేము ఎలా చేస్తామో చెబుతాము. కానీ మీరు చూడండి, అవుట్ సోర్సింగ్ ఉంది. మీరు చూడండి, ఎంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు జిల్లా స్థాయిలో ఉన్న వేర్వేరు మంత్రిత్వ శాఖలలో ఉన్న వాళ్ళందరినీ కూడా పర్మినెంట్ చేస్తామని చెప్పాము. సార్, నేను ఎంతమంది జీవికా దీదీలు, సీఎంలు ఉన్నారో వారిని కూడా పర్మినెంట్ చేస్తామని చెప్పాము. కాబట్టి రాబోయే రోజుల్లో లెక్క ఏంటంటే
ఇప్పుడు మా దగ్గర పూర్తి డేటా ఉంది. మేము కులాధారిత సర్వే చేసినప్పుడు నవ్ వీ హ్యావ్ ఆల్ ద డేటా విత్ అస్. ఏ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం ఉంది, ఏ కులాల దగ్గర ఉంది, ఏ మకాల దగ్గర ఉంది, ఆ పూర్తి గణాంకాలు మా దగ్గర ఉన్నాయి. ఆ గణాంకాలను, బడ్జెట్ను చూస్తూ మరియు బీహార్ రాబడిని ఎలా పెంచుతామో ఆ ప్రణాళికను కూడా మేము త్వరలో తీసుకురాబోతున్నాము. మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ప్రకటించడానికి చాలా సమయం పట్టింది. అది బాధించలేదా? నంబర్ 1 మరియు నంబర్ 2, ఎన్నికల తర్వాత నితీష్ మీ వైపు వస్తానని చెబితే మీరు అతన్ని తీసుకుంటారా? చూడండి, అది చాలా స్పష్టంగా ఉంది. ప్రజలకు అది తెలుసు. మహాగఠబంధన్ నుండి మొదట తేజస్వి ముఖ్యమంత్రి కాబోతున్నారు. లేదు, కానీ ప్రకటన కొంచెం ఆలస్యంగా వచ్చింది. 2, దానికి ఇది పట్టింపు లేదు, కానీ మరోవైపు నుండి ప్రకటన లేదు. బీజేపీ స్పష్టంగా లేదు. కాబట్టి ఇప్పుడు మీరు చూస్తే సీఎం పదవిని ప్రకటించడంలో మేమే ముందున్నాం అందరికంటే. కానీ అవును, ప్రజలే యజమానులు మరియు అదే మన ప్రజాస్వామ్యంలోని అందం అని నేను అనుకుంటున్నాను. ప్రభుత్వంపై నిఘా పెట్టడానికే ప్రతిపక్షాలు, అధికార పక్షం ఉంటాయి. కాబట్టి ప్రజలకు, ముఖ్యంగా కొత్త వారికి అవకాశం లభించాలని నేను అనుకుంటున్నాను. ఉదాహరణకు, ఒక రైతు ఒకే పొలంలో 20 ఏళ్ల పాటు ఒకే బ్రాండ్ విత్తనాలను వేస్తే పంట రాదు మరియు భూమి కూడా బంజరుగా మారుతుంది. కాబట్టి ఇప్పుడు కొత్త విత్తనం సమయం వచ్చింది. ఆ కొత్త విత్తనం లేదు, కానీ ఒక పాత విత్తనం మీతో చేరాలనుకుంటే మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసేలా నేను చేస్తాను అని నితీష్ చెబితే. లేదు 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 అతని కోసం నాకు చాలా జాలిగా ఉంది. బీజేపీ అతన్ని చూస్తున్న తీరుకి మరియు అతని పరిస్థితి ఎలా అయిపోయిందంటే, సరే, వయసు ఒక కారణం, మనందరికీ తెలుసు. మరియు నేను ఈ విషయంలో అతనిపై ఎక్కువగా వ్యాఖ్యానించాలనుకోవడం లేదు. కానీ మనందరికీ తెలుసు, బీహార్ ప్రభుత్వం, ఇప్పుడు బీజేపీ దాన్ని ఢిల్లీ నుండి నడుపుతోంది. 2 వ్యక్తులు నడుపుతున్నారు. వారు ఇక్కడి బ్యూరోక్రాట్లతో మరియు అందరితో నేరుగా సంబంధంలో ఉన్నారు. బీహార్ను ఎలా పరిపాలించాలో అదంతా బీజేపీ చేస్తోంది. ఆయన హైజాక్ చేయబడ్డారు. కాబట్టి నాకు అనిపిస్తుంది, నితీష్ జీతో పాటు నితీష్ జీ ఎవరినైతే నమ్ముతారో ఆ 2-3 వ్యక్తులు, కాబట్టి అతను త్వరలో ఒక మిత్రుడు కావచ్చు. వారందరూ బీజేపీతో కలిసిపోయారు. వద్దు దయచేసి, వద్దు దయచేసి, వద్దు దయచేసి. ఇప్పుడు బీహార్ను నడిపే స్థితిలో ఆయన ఉండరు. ఆయన పార్టీలో కూడా ఎవ్వరినీ గుర్తించలేకపోతున్నారు. అందుకే నాదొక ప్రశ్న, మీరు నితీష్ కుమార్ ఇప్పుడు బీహార్ను నడిపే స్థితిలో లేరని అంటున్నారు. అయితే ఒకవేళ ఎన్డీఏకి మెజారిటీ వస్తే అప్పుడు బీజేపీ అదే కారణంతో తమ ముఖ్యమంత్రిని నియమించుకోవచ్చు. రెండవది, ఈసారి ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రక్రియతో మీరు సంతృప్తిగా ఉన్నారా? లేదా ఎస్ఐఆర్ సమయంలో మీరు మీ ఆందోళనలను వ్యక్తం చేసినట్లు ఎన్నికలలో ఏదైనా తప్పు జరగవచ్చని మీకు ఇంకా భయం ఉందా? ఎస్ఐఆర్ విషయంలో మాకు పెద్ద విజయం లభించింది. పోరాటం జరిగింది. అంటే ఎలాంటి వ్యతిరేకత లేదు, కానీ వారి విధానం, సమయాలు, పేదల నుండి వారు అడిగిన పత్రాలు, వీటికి సంబంధించి మాకు వ్యతిరేకత ఉంది. అదృష్టవశాత్తు కనీసం ఇప్పుడు ఎక్కడ ఎస్ఐఆర్ జరిగినా ఆధార్ 12వ పత్రంగా ఉంటుంది. కాబట్టి ఇది మాకు ఒక పెద్ద విజయం మరియు దీనితో చాలా సమస్య కూడా పరిష్కారమైంది. మరియు ఎన్నికల కమిషన్, ప్రజలు, బిఎల్ఓలు కూడా ఒత్తిడికి గురయ్యారు. కాబట్టి మధ్యలో జరిగిన ఈ పోరాటమని నేను అనుకుంటున్నాను. ప్రజలలో చాలా గందరగోళం ఉండేది. బీహార్ బయట నివసించేవారు, వారి సంగతి ఏంటి? కాబట్టి మేము దీనిపై క్షేత్రస్థాయిలో చాలా పని చేశాము. ఎన్నికల కమిషన్ చేసిన తప్పులను మేము కోర్టులో సమర్పించాము మరియు కోర్టు మా డిమాండ్లను అంగీకరించింది. మీరు ప్రారంభంలో చెప్పినట్లుగా ఇప్పుడు ఈ ప్రస్తుత ప్రభుత్వం స్వీయ పతనంలో ఉంది అంటే దాని పతనం ప్రారంభమైంది. మరో 5 ఏళ్ళు సరే, ఒకవేళ ఈ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడితే తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకోకముందే అది స్వీయ వినాశనం చేసుకుంటుందని
మీరు అనుకుంటున్నారా? మరియు బీజేపీ ఇతర రాష్ట్రాలలో చేసినట్లుగా తమకు నచ్చిన ముఖపరిచయం లేని వ్యక్తిని ఇక్కడ ముఖ్యమంత్రిగా నియమిస్తే రాజస్థాన్ లేదా మధ్యప్రదేశ్ లేదా ఢిల్లీలో అంగీకరించినట్లు బీహార్ ప్రజలు అంగీకరిస్తారని మీరు అనుకుంటున్నారా? బీహార్ ప్రజలు వారు ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ పునరావృతం చెయ్యరని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ ప్రభుత్వం ఎలాగైనా ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అవినీతి మరింత పెరుగుతుంది, అధికార గర్వం మరింత పెరుగుతుంది, నేరస్తుల ధైర్యం మరింత పెరుగుతుంది, మరియు పేపర్ లీక్లు జరుగుతాయి. ఉద్యోగాల గురించి మాట్లాడరు, కలం గురించి మాట్లాడరు, కత్తి గురించి మాట్లాడుతారు. మరియు బీహార్లో ప్రజలు మళ్ళీ బాధపడాల్సి వస్తుంది. మీరు అమిత్ షా గారి ఇంటర్వ్యూ విని ఉంటారు. బీహార్లో ఫ్యాక్టరీలు పెట్టలేరు, పరిశ్రమలు పెట్టలేరు, భూమి కొరత ఉంది. బీజేపీ వస్తే బీహార్లో పరిశ్రమలు పెట్టదని ఆయన స్పష్టంగా చెప్పారు. అది అలా అంటే అది స్పష్టం. కాబట్టి ఇప్పుడు ప్రజలు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే అంతిమంగా వారే యజమానులు, ప్రజలే యజమానులు. మేము మా సమస్యలపై మా పని చేస్తున్నాము. మేము ఉన్న సమస్యల గురించి మాట్లాడుతున్నాము. మేము ఎక్కువగా బీజేపీ మరియు జేడీయూ నుండి మీరు 20 సంవత్సరాలుగా ఏమీ చేశారో అది ప్రజలకు చెప్పమని లెక్క అడుగుతున్నాము. ఒకవేళ పరిస్థితి ఎలా ఉందంటే, మేము కూడా ప్రచారానికి వెళ్తున్నప్పుడు ప్రజలు గతసారి కూడా మార్పు తీసుకురావాలనే మూడ్లో ఉన్నారు. అయితే ఏదో జరిగిపోయింది, కొంచెం తేడాతో ఆగిపోయింది. కానీ ఈసారి బీహార్ ప్రజలు ఈ అవకాశాన్ని వదులుకోరని అది చూపిస్తోంది. ఈసారి గతసారితో పోలిస్తే మీరు తక్కువ ప్రచారం చేస్తే దాని ప్రభావం ప్రతికూలంగా ఉంటుందా? లేదు, ప్రచారం మేము వీలైనంత ఎక్కువ ప్రచారం చేయడానికే ప్రయత్నిస్తాము. ఇప్పుడు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వకపోతే మేమేం చేయగలం? ఇప్పటికీ ఉదాహరణకు ఈరోజు ఖగడియాలో మా సభ ఉండేది, కానీ అమిత్ షా గారు అక్కడ సభ నిర్వహిస్తున్నందున దాన్ని రద్దు చేశారు. భద్రతా కారణాలు చెప్పి రద్దు చేశారు. వ్యక్తిగతంగా చాలా బాగుందనిపిస్తోంది, చాలా. కాబట్టి దీనివల్ల ఎన్డీఏ బీజేపీలపై వ్యతిరేక ప్రభావం పడుతుందని నేను భావిస్తున్నాను. మేము మీ ప్రచారాలు, ఎన్నికల ప్రచారాలు మరియు ర్యాలీలలో మిమ్మల్ని చూశాము మరియు ప్రజల నుండి మీకు గొప్ప స్పందన లభిస్తుంది. కాబట్టి నేను మిమ్మల్ని భావోద్వేగంగా అడగాలనుకుంటున్నాను. మీ తండ్రి నుండి మీరు ఎంత నేర్చుకున్నారు? ఎందుకంటే ఆయన ఒక గొప్ప వక్త మరియు ఆయన జన సమూహాన్ని స్పందించేలా చేసేవారు. ఆయన నుండి మీరు ఎంత నేర్చుకున్నారు? అది మీ డిఎన్ఏలోనే ఉందా? లేదు, చాలా నేర్చుకున్నాను. ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది. నాలో నేర్చుకోవాలనే తపన ఉంది మరియు నాన్నగారు కూడా అప్పుడప్పుడు సలహాలు ఇస్తూ ఉంటారు. ఆయనతో పోలిక పెట్టలేము, మరెవరూ పెట్టలేరు. ఆయన ఒక ప్రజానాయకుడు. ఆయన ఇప్పటికీ ఒక ప్రజానాయకుడు. ఆయన కమ్యూనికేట్ చేసే విధానం దాని, ధైర్యంగా విషయాలు చెప్పడం దాని, ఎవరికీ భయపడరు, నిజం మాట్లాడతారు. క్షేత్రస్థాయికి కనెక్ట్ అయి ఉన్న చాలా తక్కువ మంది నాయకులు ఈరోజు దేశంలో మీకు కనిపిస్తారు. ఈరోజు అనారోగ్యంతో ఉన్నప్పటికీ సాయంత్రం 1-2 గంటల పాటు తప్పకుండా ప్రజలను కలుస్తారు. కాబట్టి నాకు అనిపిస్తుంది, కాబట్టి మీరు ఎవరన్నది కాదు, మీరు ఎవరికి సంబంధించిన వారన్నది ముఖ్యం. అవునా? ఇది చాలా మీ ప్రసంగాలలో అతిపెద్ద స్పందనను ఇచ్చే ఆ ఒక్క విషయం ఏమిటో చెప్పండి. నా ఉద్దేశ్యం, చాలా విషయాలకు స్పందన వస్తుంది, కానీ మీరు ఎక్కడ ప్రస్తావించిన భారీ స్పందన వచ్చే ఆ ఒక్క సాధారణ అంశం ఏమిటి? అది నిరుద్యోగం గురించి. తేజస్వి వస్తే తప్పకుండా ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తాడని ప్రజలు నమ్ముతారు. ఇంకో విషయం ఏమిటంటే, లాలూజీ తన సిద్ధాంతంతో ఎప్పుడూ రాజీ పడలేదు. ఈ రోజుల్లో గతంలో కానీ ఇప్పుడు కానీ బీజేపీతో, ఆర్ఎస్ఎస్తో లేని పార్టీలు చాలా ఉండవచ్చు, కానీ లాలూజీ తన సిద్ధాంతంతో ఎప్పుడూ రాజీ పడలేదు. మేము కూడా అదే దారిలో నడుస్తున్నాము. దానికి ప్రజలు స్పందిస్తారా? అవునవునవును. మీరేమంటారు?
చూడండి, మేము చెప్పేది ఏంటంటే లాలూజీ ఎప్పుడూ తలవంచలేదు, తల సిద్ధాంతంతో రాజీ పడలేదు. లాలూజీ తలవంచనప్పుడు లాలూజీ కొడుకు కూడా తలవంచడు. మరియు మంచి స్పందన ఉంది. సరే, తేజస్వి గారు, ఈ ఎన్నికలలో మీరు 2019 నుండి ఒంటరిగా చాలా ఎన్నికలను మీరే నిర్వహించారు. మీరు పార్టీకి స్టార్ ప్రచారకర్తగా ఉన్నారు. 3 సానుకూల అంశాలు ఏమిటి మరియు మీ ప్రతికూల అంశాలుగా మీరు భావిస్తున్న 3 ఏమిటి? చూడండి, సానుకూల అంశాలు, నాకు ఒక విజన్ ఉంది మరియు మేము ప్రభుత్వంలో ఉండి కూడా పనిచేశాము, ప్రతిపక్షంలో కూడా మా ప్రతిపక్షం చాలా బలంగా ఉంది. మూడవది, నేను ప్రజలతో కనెక్ట్ అవుతాను, యాక్ట్ అవుతాను, ప్రజలు నా మాటను అర్థం చేసుకుంటారు. బలహీనతల విషయానికి వస్తే నా అభిప్రాయం ప్రకారం ప్రజలతో మరింత ఎక్కువ సమయం గడపాలి, ఇంకా ఎంత గడపాలో అంత గడపాలి. మా పార్టీ క్యాడర్ను ఇంకా క్షేత్రస్థాయికి, బూత్ స్థాయి వరకు తీసుకువెళ్ళాలి. మరియు మూడవది, మీరు అడిగితే ఫిట్నెస్ పై కొంచెం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. అది నాకు కూడా వర్తిస్తుంది. చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు.